This is Dr. Lata Potuganti, consultant at Medistar Hospitals, gynecologist and infertility specialist. ఇవాళ టాపిక్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, సంతానం లేటుగా అవుతున్నారు, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, తీసుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు న్యాచురల్గా మనం ఇలా స్పర్మ్ కౌంట్ని పెంచొచ్చా అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఎందువల్ల వస్తుంది అనే కాజెస్ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ అండి. స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళకి, అవర్స్ సిస్టమ్ ముందు కూర్చొని అవర్స్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యి సిస్టమ్ ముందు ప్రొలాంగ్డ్గా కూర్చొని వర్కింగ్ చేసే వాళ్ళకి అనేది స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా అదర్ కాజెస్ ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని వంశపారంపర్యంగా రావటం కానీ, కొన్ని డిసీజెస్ వల్ల రావటం కానీ ఉంటాయి. అవి వచ్చేసి కామన్ కాజెస్ కాదు, తక్కువ కాజెస్. కామన్గా ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, బయట ఎక్కువగా వర్కింగ్ అవర్స్ ఉండటం వల్ల ఆ వర్కింగ్ అవర్స్లోనే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటము, పూర్తిగా మన డైట్లో ఫ్రూట్స్ లేకుండా తినటము, ఇటువంటి హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గటమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే లేదా ఏం చేస్తే ఈ స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది? ఫస్ట్ ఏంటంటే డాక్టర్ మనకి స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు చెప్తారు స్పర్మ్ కౌంట్ మాత్రమే తగ్గిందా, మనకు దాంట్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందా, పస్సల్స్ కూడా ఉన్నాయా అనేది మనకు చెప్తారు. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేస్తారు. మనకు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండి పస్సల్స్ ఉన్నాయని అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ అంటే 21 days వరకు మనం యాంటీబయాటిక్స్ తీసుకొని దాని తర్వాత వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్మోకింగ్ స్టాప్ చేయటము, ఆల్కహాల్ స్టాప్ చేయటము, ప్రొలాంగ్డ్ వర్క్ అవర్స్ని తగ్గించుకోవటము, అలాగే డయట్ కూడా ఫ్రూట్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లైక్ పపాయ, లేకపోతే పైనాపిల్, ఇలాంటి ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి సాయంత్రం పూట ఒక ఫ్రూట్ బౌల్ లాంటిదే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రూట్ బౌల్ అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా, కొంచెం యాపిల్, కొంచెం పపాయ, కొంచెం పైనాపిల్, కొన్ని గ్రేప్స్ ఇలా తీసుకోవటం వల్ల అన్ని ఫ్రూట్స్లో ఉన్న పోషక ఆహారాలు, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ మీద ప్రభావం చూపించి స్పర్మ్ కౌంట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నైట్ తిన్న తర్వాత నుండి పడుకునే వరకు టైం గ్యాప్, అంటే మనం తినేసిన వెంటనే పడుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా తిన్న దగ్గర నుంచి పడుకోవడానికి మినిమం 2 hours ఆఫ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే నైట్ మనకు మామూలుగానే మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. దీనివల్ల లేటుగా పడుకోవడం వల్ల మెటబాలిక్ రేట్ తక్కువగా ఉన్న అరుగుదల పెరిగి ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్స్ కానీ డిపాజిట్ అవ్వకుండా మనకు హెల్దీ లైఫ్ స్టైల్ అవుతుంది. దానివల్ల మన స్పర్మ్ కౌంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్, నిద్ర తక్కువగా ఉన్నా కూడా మనకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందండి. ఒక రోజుకు వచ్చి సాధారణంగా 8 గంటల వరకు నిద్ర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుదిరితే నైట్ 8 గంటలు, లేదంటే రాత్రి 6 గంటలు కానీ, మధ్యలో 2 hours కానీ తీసుకోవాలి. 8 hours ఆఫ్ రెస్ట్. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ అన్ని బాగా తగ్గి స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో టైమింగ్స్ ఆఫ్ స్లీప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అర్ధరాత్రి వరకు మనం మేల్కొని 1 గంటకి 2 గంటలకి అలా పడుకోవటం వల్ల హార్మోన్స్ సైకిల్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. మన బాడీలో ప్రతి దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్స్ ఈ టైంకి రిలీజ్ అవుతాయి, వాటి ఫంక్షన్ ఇలా ఉంటుంది అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం దాన్ని డిస్టర్బ్ చేస్తాం. స్లీప్ పడుకోకపోవటం, ఎక్కువగా బింజ్ టీవీ వాచింగ్ ఆర్ యూట్యూబ్ వాచింగ్ బింజ్గా చేస్తూ లేటుగా పడుకోవటం, ఇలా సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల కూడా మనకు స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రాపర్ స్లీప్ టైమింగ్స్ అంటే 10:30 to 11కి పడుకొని మార్నింగ్ 6 o'clockకి లేవటం అనేది దిస్ వుడ్ బి అ గుడ్ షెడ్యూల్. దీనివల్ల మీ స్పర్మ్ కౌంట్ అనేది మంచిగా పెరిగి గుడ్ రిజల్ట్స్ ఫర్ ఫర్టిలిటీ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వన్స్ మనకి స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయితే ఈ ఫాలోయింగ్ ట్రీట్మెంట్ ఫాలో అయ్యి మెడికేషన్స్ యూజ్ చేస్తే 3 months లోపు నార్మల్ స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశం ఇవన్నీ ఫాలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఫర్టిలిటీ రేట్స్ కూడా 3 months తర్వాత గుడ్ ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.